ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గనుడు గొప్ప దేవా, మీ వందనాలు నాయన తండ్రి. ఈ సమయం వరకు ప్రభా మీ కృపల మమ్మల్ని దాచి కాచి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మీ సన్నిధిలో మేము నాయన ప్రార్థనలోనూ పాటలలోనూ ఉత్తరపత్తిత్వాల ద్వారా మీ సన్నిధిలో ఎంతగానో ఆనందించడానికి సంతోషించడానికి అయా మీ సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన నాయన ఆరోగ్యమును బట్టి క్షేమమును బట్టి అయా ఇదిగోనైనా తీస్తున్న ప్రతి పరిస్థితులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయా అలాంటి పరిస్థితులు ఉన్నను ప్రభా నీ సన్నిధికి వచ్చే కృపను అయా మీరు మాకు అనుగ్రహించారు. అయా వాక్య భాగంలో వెళుచు ఉండగా మాతో మీరు మాట్లాడండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు చెప్పారు కనుక మా మధ్యన మీరు ఉండండి. అయ్యా వినగల చెవిని గ్రహించగల మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని తృప్తిపరచమని మమ్మల్ని బలపరచమని తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. వారందరూ వస్తుండగా వారితో మీ సన్నిధి ఉంచండి. మీ క్షేమం భద్రత దయచేసి మా హృదయాలకు ఎలాంటి మాటలు అవసరమైనదో అట్టి మాటలు మూటలుగా మాకు అనుగ్రహించమని మీరే మా అందరితో మాట్లాడి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నన్ను పూర్తిగా నీ సిలువ సాటును మరుగుపరిచి మీరే మీ మాటలు మాకు అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారా? చూసుకున్నాం సార్, అందరూ స్విచ్ ఆఫ్ చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడును. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకోరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడును. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందును. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచారు. సమాధానపరచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడు. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ఇక్కడ దీనిని ధన్యతల కొండ, ధన్యతల కొండ అంటే ఇవన్నీ కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు. అందుకని ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అన్యుడిగా పుట్టినా సరే అన్యుడిగా మరణించవద్దు, అన్యుడిగా మరణించవద్దు. ఏమవ్వాలి? ధన్యుడివి అవ్వాలి. కనుక ఒక ఆయన చెప్పిన మాట. కనుక చాలామంది పెద్దవారు కొన్ని గ్రహించి కొన్ని తెలుసుకొని వాళ్ళకు అర్థమైన విధానంలో నువ్వు దేవుడు లేకుండా బ్రతకకూడదు, దేవుడు లేకుండా ఉండకూడదు. కనుక చూడండి, ఈ దినాలలో దేవుడు లేడనే వారు కూడా బుద్ధిహీనులు అని ప్రభువు చెప్పారు. దేవుడు లేడనే వారు కూడా బుద్ధిహీనులు అని చెప్పారు. ఎందుకంటే ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువుని తయారు చేసిన వాళ్ళు ఉంటారు. ఒక వస్తువు మన ఎదుటికి సమాజంలోనికి మనుషుల మధ్యకు వచ్చిందంటే ఆ వస్తువును తయారు చేసే వ్యక్తి లేనప్పుడు అది రానే. కనుక ఈ లోకంలో కూడా మనుషులందరూ కూడా చూడండి ఆయన స్వరూపములో ఆయన పోలికలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మా తాతగారికి 6 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. కానీ మా తాతగారు వాళ్ళకు కూడా అన్నదమ్ములు ఉన్నారు. మా తాతగారు వాళ్ళ నాన్నగారు కూడా అన్నదమ్ములు ఉన్నారు. ఇలా 10 తరాలకి ముందు 10 తరాలు వెనక్కి వెళితే ఇంకా తరాలు లేవా? మరి 10 తరాలు వెనక్కి వెళితే ఇంకా తరాలు లేవా? ఇంకా 10 తరాలు వెనక్కి వెళ్తే ఇంకా తరాలు వాడలేనిదే మనము లేమని
గ్రహించని బుద్ధిహీనుడు, గ్రహించని బుద్ధిహీనుడు. ఇప్పుడు చాలామంది కూడా, ఇప్పుడు మేమున్నాం, మా నాన్నగారు సంతానం 6 అన్నదమ్ములు అయితే చూడండి, వాళ్ళకు కూడా మేము 2 మగ పిల్లలు, 6 ఆడపిల్లలు 10 మంది. ఎవరెక్కడ ఉన్నారో మాకైతే తెలుసు, కొంతమందికి తెలియదు, కనుక చూడండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వారికి సంతానం ఉంది, కనుక చూడండి, ఇవన్నీ కూడా అందుకనే ప్రభువు చెప్పారు. ఈ ధన్యతల కొండ మీద చెప్పిన మాటలు ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందుకనే మోషే విషయంలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూలోకములో ఉన్న వారందరిలో చూడండి, మోషే మిక్కిలి సాత్వికుడు. భూలోకములో ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. అందుకనే దావీదు కూడా అంటున్నాడు, నీ సాత్వికమే నన్ను గొప్ప చేసింది. నేను ఎలా గొప్పవాడిని అయ్యాను? నేను గొప్పవాడిని అవడానికి కారణం ఏమిటంటే, అయ్యా నేను ఎలాంటి వాడనైనా సరే, ఇదిగో నా తండ్రి గొర్రెలను మేపుతున్న సమయంలో నన్ను నీవు జ్ఞాపకము చేసుకొని, నేను నీ యొక్క జ్ఞాపకములో నేను వచ్చుటను బట్టి, నీవు నన్ను చూచుటను బట్టి, నీవు నా పట్ల దయ చూపించుటను బట్టి, నీవు నా పట్ల దయను కనపరచుటను బట్టి, ఇదిగో ఫలానా దావీదు ఉన్నాడు, చూడండి, తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నాడు, తన అన్నలకు దూరముగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, చూడండి, తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నాడు, కనుక నీ సాత్వికమే నన్ను గొప్ప చేశానని చూడండి దావీదు భక్తుడు అంటుంటే, ఇక్కడ మోషే విషయంలో ఏమంటున్నాడు? అతడు భూలోకములో ఉన్న వారందరికన్నా మిక్కిలి సాత్వికము కలిగిన వారు. అందుకనే మోషే అన్న మాట ఏమిటంటే, అయ్యా వీళ్ళందరినీ నీవు ఐగుప్తులో ఉన్నప్పుడు తీసుకుని వీళ్ళని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు తీసుకువెళదానని చెప్పి వీళ్ళందరినీ తీసుకొచ్చావు, మాట కరెక్టే. కానీ వీళ్ళకేమైనా చేయవలసి వస్తే, కీడు చేయవలసి వస్తే, హాని చేయవలసి వస్తే, ఇదిగో నీ జీవ గ్రంథములో నుండి నా పేరుని తుడిచివేయి. మోషే తన ప్రజల కొరకు ఏ ప్రజలనైతే దేవుడు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఆ దేశమునకు తీసుకుని వెళ్ళమన్నాడో, ఆ వెళ్ళే కాల పరిధులలో అనేక మంది ఎదురు తిరిగారు, తిరగబడ్డారు. మాట వినని వారు ఉన్నారు, లోబడని వారు ఉన్నారు, చెప్పిన మాట చెయ్యని వారు ఉన్నారు, దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఉన్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలలో కొన్ని వాటిని వాళ్ళు త్రోసివేసి దేవునికి విరుద్ధమైన పనులు చేశారు. అయినా సరే అట్టి వారి విషయంలో మోషే ఏమంటున్నాడంటే, నీవు వారిని అక్కడికి తీసుకుని వెళ్ళకపోతే నీ జీవగ్రంథములో నుండి నా పేరుని తుడిచివేయ్యా. నీ జీవగ్రంథంలో నా పేరుని అడ్డుగా నిలబడుతున్నట్లుగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. చూడండి, మోషే ఎంత సాత్వికుడని ప్రభువు చెప్పారంటే, అయ్యా ఒకవేళ ఇదిగో వీళ్ళందరినీ కూడా నీవు నాశనము చేస్తే, వీళ్ళందరినీ చంపేస్తే ఏమంటారంటే, ఇదిగో ఫలానా చోట నుండి ఆయన తీసుకొచ్చాడు, కానీ అక్కడికి వారిని చేర్చలేక, అక్కడికి వారిని తీసుకెళ్ళలేక ఈ విధముగా చేశాడని చెప్పి అందరూ నిన్ను అనుకుంటారయ్యా. ఆ చెడ్డ పేరు నీకు రాకూడదు, దేవునికే ఏం చెప్తున్నాడు? అందుకనే ప్రభువు మోషే విషయంలో చెప్పిన మాట ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. విశ్వాసులలో ఇల్లంతటిలో నమ్మకమైన వాళ్ళు ఉంటారా? ఎవరైనా ఎలుకలను పెంచుకుంటారా?
ఎలుకలకి ఎవరికైనా బాధ్యత అప్పగిస్తారా? ఇదిగో ఎలుక, ఇదిగో ఇంట్లో ఇన్ని వస్తువులు పెట్టాను, బియ్యం పెట్టాను, వడ్డు పెట్టాను, అవన్నీ పెట్టాను, ఈ జాగ్రత్తగా నువ్వు చూడాలి, నేను వేస్తేనే నువ్వు తినాలి, నేను వేయకపోతే నువ్వు తినకూడదంటే తినకూడదా? ఉంటుందా? కుక్క అయితే ఉంటుంది, కుక్క అయితే ఉంటుంది. అది పెట్టే వరకు కూడా తినదు, అది పెట్టే వరకు కూడా తినదు, అది ముట్టుకోదు. చూడండి, కుక్కకున్న విశ్వాసం. కుక్కని చూడండి మనం నమ్మవచ్చు, కానీ దేన్ని నమ్మలేము? పిల్లిని నమ్మలేము. కొన్ని పిల్లులు ఉన్నాయి, పిల్లులలో కూడా కొన్ని తినవు, తినవు, ఇంట్లో పెంచుకున్న పిల్లులు. చూడండి, పిల్లలలో కూడా నమ్మకాన్ని చూడొచ్చు. అదే నమ్మకం ఎలుకలో చూడొచ్చా? చూడలేక. కనుక ఇక్కడ మోషే కూడా మిక్కిలి సాత్వికుడై ఉన్నాడు. అందుకని ఇక్కడ సాత్వికులు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు అందుకని ఆయన ఏమన్నాడంటే, నేను వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను. ఎక్కడ ఉంటున్నాడు? గర్విష్ఠుల దగ్గర ఉంటానని అల్లా, వ్యభిచారుల దగ్గర నేను ఉంటానల్లా, అహంకారుల దగ్గర నేను ఉంటానన్నా. అందుకనే ప్రభు అన్నారు, పొగరు పట్టి మాట్లాడకుడి. చూడండి, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని, కానీ ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు. అందుకనే ప్రభువుకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన దీనుడు సాత్వికుడై భారవాహకమైన గాడిదను పిల్లలు ఎక్కి మీ దగ్గరకు ఆయన వస్తా ఉన్నాడని చెప్పారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సమాజంలో దీనులను మనం చూడగలమా? హీనుల్ని ఎక్కువ చూడగలం, కానీ దీనులను చూడలేము. హీనులు అనగా అనేక విషయములో చెడిపోయినవారు, అనేక విషయములో తప్పిపోయినవారు, అనేక విషయములో బలహీనులు. ఒకదానికి చాలామంది అంటారు, ఇదిగో ఈరోజు మానేస్తాను అంటారు, కానీ మరలా రెండో రోజున, వారం రోజులకు, 10 రోజులకు. ఒక ఆయన చెప్పాడు, 15 రోజులు అయిందండి తాగి అన్నాను. సరే బాబు, నువ్వు అలా ఉండటం నాకు మంచిదే అన్నాను. కానీ ఎంతకాలం? నువ్వు జీవితాంతము కూడా అలా ఉంటే సంతోషమే, ఒకవేళ అలా ఉండకోకుండా ఉంటే చూడండి, ఎవరికి నష్టం? చూడండి, అలా పాడైపోతున్న వారికి చూడండి ఏం తెలియట్లేదంటే, వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. నేను ఎంత తాగినా సరే నేను పడను, అదొక పిచ్చి. ఆ పిచ్చి దెయ్యం పట్టిందని చూడండి వాళ్ళకి తెలియదు. ఆ పిచ్చి దెయ్యం పట్టిందని చూడండి ఎప్పుడు వదులుతుంది? సచ్చిన తర్వాత కూడా వాడు తాగితే ఆ తాగిన తీసుకెళ్ళి ఆ బాటిల్ అక్కడ పెడుతున్నారు. సచ్చిన తర్వాత సుట్టగాలిస్తే, బతికున్నప్పుడు సుట్టగాలిస్తే, చచ్చిపోయినాక సుట్టలు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. మరి కైనీళ్ళు కొట్టకాలు ఇవన్నీ కూడా తాగుతున్నారు, మరి అవి కూడా పెట్టాలి. అవి కూడా అంటే సచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టవు. మరి ఇంకా ఇక్కడ దేవుడి వాక్యములో దేవుడు అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. దేవుడు మనుషుల్ని ఎలా ఉంటే ఈ లోకములో నీ యొక్క యాత్ర లేకపోతే నీ ప్రయాణం అంటే ఈ లోకములో నువ్వు బ్రతికిన సంవత్సరాలలో ఎలా ఉండాలో అనేది చూడండి, దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. కొంతమందికి అర్థమవుతున్నాయి, కొంతమందికి అర్థం కావట్లేదు. అందుకని అంటారు, అర్థము కాని బ్రతుకు వ్యర్థం. అందుకనే ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ చెట్టు చాలా సంవత్సరాలు బట్టి చూస్తున్నా, ఇది కాయట్లా కనుక దీన్ని తీసేస్తాను అన్నాడు. దీన్ని ఏం చేస్తున్నావే నువ్వు తోటమాలి,
ఇక ఈ చెట్టు కాయలు కాయట్లేదు కదా, ఎందుకు ఈ భూభాగం అంతా, ఈ నేలంతా ఎందుకు వ్యర్థమైపోవాలి, దీన్ని కొట్టేసేసి మరలా వేరే చెట్టు పెట్టాను. అప్పుడు ఏమంటాడంటే, అయ్యా ఈ సంవత్సరానికి ఆగండి, దీనికి కుదురు చేస్తాను, ఎరువేస్తాను, దీనికి చేయవలసిందంతా చేస్తాను, చేసిన తర్వాత ఇది కానీ కాపు కాయకపోతే మరో ఏటకి దీన్ని కొట్టేస్తాను. ఒక చెట్టు విషయంలోనే దేవుడు ఆలోచన చేస్తున్నాడంటే మనిషి విషయంలో ఆలోచన చేయడా? మనిషి విషయంలో ఆలోచన చేయడా? చాలా మందిలో ఉన్న వెర్రితనం, చాలా మందిలో ఉన్న బుద్ధిహీనత, చాలా మందిలో ఉన్న భక్తిహీనత, చాలా మందిలో ఉన్న అజ్ఞానము, చాలా మందిలో ఉన్న అవివేకము, చాలా మందిలో ఉన్న అంధత్వము, చాలా మందిలో ఉన్న అహంకారము, చాలా మందిలో ఉన్న ఆ గ్రహించని విధానం అనేది చూడండి. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో, ఎక్కడికి తీసుకువెళుతున్నారో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది ఎవరు గ్రహించట్లేదు. అందుకనే అన్నాడు, దేవుని వెతుకువారు లేరు, గ్రహించువారు లేరు. అందరూ త్రోవ తప్పి ఎంతమందిని పోగేసుకుంటా? ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ములని పోగేసుకుంటాం, అక్క చెల్లెలను పోగేసుకుంటాం, లేకపోతే అన్నదమ్ములని పోగేసుకుంటాం, లేకపోతే బంధువులని పోగేసుకుంటాం, లేకపోతే వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళని కలుపుకుంటాం, వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళని కలుపుకుంటాం. చూడండి, ఎందుకు కలుపుకుంటున్నామంటే మా కుటుంబం ఇంత పెద్దది, కుటుంబం ఇంత పెద్దది, నా కుటుంబం ఇంత పెద్దది, నా రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పుకోవటానికి. ఎంత కుటుంబం ఉన్నా వారిని ఎవరైనా ఏం చేయగలరా? ఏం చేయగలరే? ఆ కుటుంబం జోలికి ఎలా వాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం చేసుకోవాలి. కానీ చూడండి, వేరే విధానంలో వారి దగ్గరికి వెళ్ళకూడదు. అందుకనే పెద్దలు కూడా ఏమంటారంటే, ఉంటే నోరెల్లా ఉండాలా, లేకపోతే ఏముండాలి, కుటుంబం వల్ల. చూడండి, ఏ పెట్టి గెలుస్తామంటే నోరించుకుని గెలుస్తానన్నాడు, నోరుతో గెలుస్తానన్నాడు. నోరుతో ఏం గెలుస్తావు? నోటితో ఏం గెలుస్తావు? ఏమిటి బ్రతుకుతావు అంటే నోరెట్టుకుని బ్రతుకు.